స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిడ్డే కుల్లయ్యప్ప హాజరయ్యారు। జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించారు। ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో సత్యసాయి జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ మిడ్డే కుల్లయ్యప్ప పాల్గొని మహానీయుడి బాబు జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తెలిపారు। అనంతరం ఎస్సీసీఎల్ నాయకులతో ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపైన చేస్తున్న అఘాయిత్యాలను, రాక్షస పాలనను, మహిళలు, రైతులకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా బొచ్చలతో నిరసన కార్యక్రమం చేపట్టారు। 118వ జయంతిని పురస్కరించుకొని సత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయమైనటువంటి పుట్టపర్తి యందు అత్యంత ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది। ఆ తర్వాత మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దృష్ట్యా వారిపైన ఇటువంటి ఈ బొచ్చెలతో నిరసన తెలిపే కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది। ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఇక్కడ బొచ్చె పట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఈ రాష్ట్రంలో దళితుల అణచివేతకు గురి చేస్తూ ఉంది। ఇటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా సాగనంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం। దళితులను ఎక్కడ చూసినా కూడా అవమానపరుస్తూ, దళితులను చంపుతూ, దళితులను కొడుతూ, దళిత మహిళలపైన లైంగిక వేధింపులు, మానభంగాలు, మర్డర్లు చేయడం కూడా ఈ ప్రభుత్వం పరిపాటిగా పెట్టుకుంది। ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి। ఈ రాష్ట్రాన్ని దాటేంత వరకు కూడా దళితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం। ఈ రాష్ట్రంలో దళితులకు బ్రతకడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైతే మీరైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా తుంగలు తొక్కి దళితులకు ఏ ఒక్క చిన్న అవకాశం కూడా, ఏ ఒక్క చిన్న ఈ కార్యక్రమాలు కూడా వారి చెంతకు చేరకుండా నీచమైన బుద్ధితో, దుర్బుద్ధితో మీరందరూ కూడా దళితులను తొక్కి పెడతా ఉన్నారు। దళితులు ఈ రాష్ట్రంలో ఏకమై మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।